కొన్నిసార్లు మనకు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అర్థం చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు భారత్ విషయంలో కూడా అదే జరుగుతోంది. కొన్నిసార్లు భారతదేశ స్నేహితుడు శత్రువుగా మారుతున్నాడు, కొన్నిసార్లు భారతదేశ శత్రువు మిత్రుడిగా మారుతున్నాడు. ఎందుకంటే రష్యా సుఖోయ్ Su-57 యుద్ధ విమానాలను భారతదేశానికి అమ్మి మనల్ని మధ్యలో చిక్కుకుపోయేలా చేస్తుంది అని మేము అంటే మీరు నమ్ముతారా? భారత్ రష్యాల స్నేహం గురించి తక్కువ చేసి మాట్లాడే ప్రసక్తే లేదు అని మీరు అంటారు కావచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి అయిష్టత చూపుతుండగా మరోవైపు భారతదేశానికి సోర్స్ కోడ్ ఇవ్వడానికి రష్యా అంగీకరించింది. అయినప్పటికీ రష్యా సుఖోయ్ 57 ఎంతగా విఫలమవుతుందంటే నిజం తెలుసుకున్న తర్వాత రష్యా మనకు సుఖోయ్ను అమ్మడం ద్వారా మనం చిక్కుకుపోతున్నామా అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుందని మీరు కూడా చెబుతారు. అసలు మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుకు సాగే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక్క క్షణం మాత్రమే, కానీ ఇది మాకు చాలా సహాయపడుతుంది. నిజానికి గత 24 నుండి 48 గంటల్లో భారతదేశం మరియు రష్యాకు సంబంధించిన డిఫెన్స్ వార్తలు ఇలా వస్తున్నాయి. ఇక్కడ భారతదేశం మరియు రష్యా మధ్య నమ్మకమైన స్నేహం అందరికీ కనిపిస్తుంది, కానీ ఇక్కడే రకరకాల ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. వీటిలో కొన్నింటికి సమాధానాలు వెతికినా దొరకడం లేదు. నిజానికి మొదట ఏమి జరిగిందంటే భారతదేశం ఇటీవల ఫ్రాన్స్తో 26 రాఫెల్ విమానాలను రూపాయలు 63,000 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని ఖరారు చేసింది. కానీ ఏమి జరుగుతుందంటే ప్రపంచంలోని అన్ని దేశాలు తమ రక్షణ ఆయుధాల సోర్స్ కోడ్ను త్వరగా ఇవ్వవు. ఎందుకంటే ఇది చాలా కీలకమైన సాంకేతికత. దానిని మరొక దేశం నియంత్రణలో ఉంచడం ద్వారా ఆయుధాలను కొనుగోలు చేసే దేశం తనపైనే ఆధారపడేలా చేస్తుంది. అలా శాశ్వతంగా కొత్త సంపాదన వనరును సృష్టిస్తుంది. ఎందుకంటే అవతలి దేశం అదే ఆయుధం యొక్క సోర్స్ కోడ్ను పొందినట్లయితే ఆ దేశం దాని స్వంత అవసరానికి అనుగుణంగా ఆ ఆయుధాన్ని కస్టమైజ్ మరియు అప్గ్రేడ్ చేయవచ్చు. దానిలో ఉపయోగించిన మిసైల్, మందుగుండు సామగ్రి మరియు ఇతర వ్యవస్థలను తొలగించడం ద్వారా అది దాని స్వంత స్వదేశీ ఆయుధాన్ని దానిలో అమర్చగలదు. దీని వలన అవతలి దేశం నష్టాలను చవిచూడటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా తన ఫైటర్ జెట్ లేదా మిసైల్ లాంచర్ వ్యవస్థను అయితే అమ్ముతుంది. కానీ కొనుగోలుదారుడు దానిలో ఉపయోగించే మిసైల్స్ మరియు మందుగుండు సామగ్రిని ఆ దేశం నుండి కొనుగోలు చేయడు. అందువల్ల ఒక దేశం సోర్స్ కోడ్తో కూడిన టెక్నాలజీ కొనుగోలుదారుకు ఇచ్చినప్పటికీ దానికి భారీ మొత్తాన్ని వసూలు చేస్తుంది. కానీ ఇటీవల భారతదేశం అత్యవసరంగా ఫ్రాన్స్ నుండి రాఫెల్ ఫైటర్ జెట్ యొక్క సోర్స్ కోడ్ను డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇంతలో ఈ అవకాశాన్ని గ్రహించిన రష్యా దానిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంది. మలేషియాలో జరిగిన డిఫెన్స్ షో సందర్భంగా దాని కొత్త 5th జనరేషన్ బెసెట్ సుఖోయ్ 57ను గాల్లోకి ఎగురవేయడం ద్వారా తన ఘనతను ప్రదర్శించింది. దీని తరువాత వెంటనే రష్యన్ మీడియా తమ సుఖోయ్ 57ను విక్రయించడానికి కొత్త కస్టమర్ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా రష్యా సుఖోయ్ 57ను భారతదేశానికి విక్రయించడానికి ఆఫర్ ఇవ్వడమే కాకుండా భారతదేశంతో పాటు మలేషియా మరియు అల్జీరియా, ఇరాన్ మరియు ఉత్తర కొరియా పేర్లు కూడా రష్యా తన సుఖోయ్ జెట్ను ఈ దేశాలకు కూడా విక్రయించే ఆలోచనలో ఉన్నామని చెప్పింది. కానీ ఈ దేశాలలో కొన్ని సుఖోయ్ Su-57 కొనాలని మాట్లాడుకున్నాయని మరియు కొన్ని దేశాలు దానిని కొనడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసింది. కానీ గత 24 నుండి 48 గంటల్లో వస్తున్న వార్తలు ప్రకారం Su-57ను మనం కొనడం వల్ల భారత్ కూడా రష్యా చేతిలో చిక్కుకుందనే ప్రశ్నను నేరుగా లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి రష్యా 5th జనరేషన్ సుఖోయ్ Su-57 విఫలమైందని వార్తలు వస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, పాకిస్తాన్ సపోర్టర్గా పరిగణించబడే మలేషియా ఇటీవల పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. అలాగే ఇప్పుడు అది Su-57 కొనడానికి స్పష్టంగా నిరాకరించింది. దీని అర్థం రష్యా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన Su-57లను కొనుగోలు చేసే మొదటి దేశం మలేషియా అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మలేషియా దానిని తిరస్కరించింది మరియు దానిని కొనుగోలు చేసే ఆఫర్ను పూర్తిగా తిరస్కరించింది. మలేషియా దానిని తిరస్కరించడానికి కారణం Su-57 5th జనరేషన్ యుద్ధ విమానం అయినప్పటికీ అది పూర్తిగా స్టెల్త్ కాకపోవడం మరియు దానిపై చేసిన కోడింగ్ రాడార్కు చిక్కుకోకపోవడం కావచ్చు. అయినప్పటికీ దీనిలో ఉపయోగించిన ఇంజిన్ పూర్తిగా స్టెల్త్ కాదు మరియు సుఖోయ్ Su-57 పూర్తిగా స్టెల్త్ కాదని రష్యన్ ఎక్స్పర్ట్స్ స్వయంగా నమ్ముతున్నారు.
పూర్తిగా స్టెల్త్ అయిన ఫైటర్ జెట్లను రాడార్ లేదా ఏదైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించలేవు. ఇది కాకుండా మలేషియా ప్రస్తుతం విదేశాల సహకారంతో తన సొంత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వాదిస్తోంది. లేదా మలేషియా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్టెల్త్ ఫైటర్ జెట్ ఆప్షన్ల వైపు మొగ్గు చూపొచ్చు. ఇది రష్యాకు పెద్ద దెబ్బ, ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత ఇంధన సామర్థ్యం గల యుద్ధ విమానాలను కలిగి ఉందని నమ్ముతుంది. అయినప్పటికీ రష్యా తన మొదటి కస్టమర్ అయిన మలేషియా Su-57 కనుగొనడానికి సిద్ధంగా లేదు. ఇది కాకుండా గత సంవత్సరం నుండి అల్జీరియా దీని మొదటి కొనుగోలుదారుగా మారిందని, అలాగే Su-57 కొనుగోలు చేశారని చెప్పుకున్నారు. కానీ ఇదంతా కేవలం గాలి మాటలే. ఒక సంవత్సరం గడిచిపోయిన కూడా ఇప్పటికీ అల్జీరియా దీనిని కొనుగోలు చేసిందా లేదా అనే దానిపై ప్రూఫ్ అప్డేట్ లేదు. ఒకవేళ వాళ్లు అది కొని ఉంటే ఆఫీషియల్ అప్డేట్ వచ్చేది. ప్రస్తుతం రష్యాకు మిగిలి ఉన్న ఏకైక ఆశ భారతదేశం ఈ యుద్ధ విమానాన్ని ఖచ్చితంగా వారి నుండి భారత్ కొనుగోలు చేస్తుందన్నది నమ్ముతుంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా సుఖోయ్ మరోసారి 2025 సంవత్సరంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు మీరు అంటారు, ఏ దేశము ఈ ఫైటర్ జెట్ను కొనుగోలు చేయనప్పుడు రష్యా ఈ చెత్తను అమ్మడం ద్వారా భారతదేశాన్ని ట్రాప్ చేయాలి అనుకుంటుందా? దీనికోసం నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, రష్యా తన సొంత ప్రయోజనం కోసం ఎంతకైనా తెగించిని భారతదేశానికి అమ్మాలనుకుంటోంది అనేది ఖచ్చితంగా నిజం. కానీ ఏ దేశము Su-57ను కొనడం లేదు. దీని అర్థం Su-57 పూర్తిగా వ్యర్థమని కాదు. నిజానికి రష్యా భారతదేశానికి దీన్ని అందించిన విధానం, ఇది నిజంగా భారతదేశానికి ఒక వరం కంటే తక్కువ కాదు. ఎందుకంటే భారత్ ప్రకారం భారతదేశం యొక్క అన్ని పరిస్థితులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది రష్యానే. రక్షణ పరంగా భారతదేశం కోసం ఏదైనా చేయగల ఏకైక దేశం రష్యా. సుఖోయ్ ఇవ్వడానికి సంబంధించి భారతదేశం యొక్క అన్ని షరతులను నెరవేర్చడానికి రష్యా సిద్ధంగా ఉంది. భారతదేశం ఫ్రాన్స్ నుండి 26 రాఫెల్ విమానాలను కొనుగోలు చేసినప్పటికీ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేదు. కానీ రష్యా ఇప్పటికే సోర్స్ కోడ్ మరియు పూర్తి టెక్నాలజీని భారతదేశానికి బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంది. మరియు మీ సమాచారం కోసం, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని ఆయుధాలలో 60% కంటే ఎక్కువ రష్యా నుండి మాత్రమే కొనుగోలు చేయబడ్డాయి. రష్యా నుండి ఆ ఆయుధానికి భారతదేశం ఇంత తక్కువ ధరలకు పొందిన నాణ్యత మరియు సౌకర్యాలు మరే ఇతర దేశం నుండి కూడా ఇలాంటివి ఊహించుకోవడం కూడా ఒక కలలా ఉంటుంది. రష్యా నుండి Su-57ను ఏ దేశం కొనుగోలు చేయనందున భారతదేశం కొనుగోలు చేయదని కాదు. నేడు కాకపోతే రేపు భారతదేశం ఖచ్చితంగా రష్యా నుండి సుఖోయ్ 57ను కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుఖోయ్ మిగ్ మరియు తేజస్ తయారీ కర్మాగారం ఏర్పాటు చేయబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది త్వరలో జరగబోతోంది. మరియు చూస్తే గతంలో రాఫెల్ కోసం కొనుగోలుదారుడు కూడా లేరు. కానీ భారత్ కొనుగోలు చేయగానే ప్రపంచం మొత్తం రాఫెల్ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా భారతదేశం సుఖోయ్ కొనుగోలు చేసిన వెంటనే ఆ తర్వాత రష్యా నుండి సుఖోయ్ను కొనుగోలు చేయడానికి హడావిడి ఉంటుందని, మరియు భారతదేశం ప్రారంభంలో రష్యా సహకారంతో దీనిని తయారు చేయడం ప్రారంభిస్తే రష్యా మాత్రమే దాని నుండి సంపాదించడం కాదు, భారత్ కూడా పెద్ద మొత్తంలో సంపాదించడమే కాకుండా మన రక్షణ వ్యవస్థలో కూడా ఉపయోగించగలదు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. అలా వాళ్ళు కూడా సమాచారాన్ని పొందగలరు. ఇలాంటి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.